హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏజెంట్ నేను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓ కొత్త వీడియో స్టార్ట్ చేసాం. నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే రివ్యూ వీడియోస్ చేస్తున్నాం కదా. సో రెగ్యులర్ రివ్యూసే కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని నాకు ఐడియాస్ తిరుగుతూనే ఉంది. సో సడన్గా వీడియో స్టార్ట్ చేసాక ఆ ఐడియా అది దిమాగ్లోకి వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మనము ఈ ట్రైలర్కి రియాక్షన్ ఇస్తాం. ట్రైలర్కి రియాక్షన్ ఏందో అనుకోవచ్చు మీరు, బట్ స్లోగా మనం గ్రో చేద్దాం. ఇప్పుడే నేను సోషల్ నెట్వర్క్ దాంట్లో దిగాను కదా. సో మెల్లమెల్లగా మనం పుష్ చేద్దాం. దానికి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవాలా, మ్యాటర్ గురించి మాట్లాడాలా, స్లోగా బిల్డ్ చేసుకుందాం. సో స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన మన జర్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో లేదు కానీ ఎవ్రీ వీడియోకి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ 7 సబ్స్క్రైబర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కమెంట్ చేయండి. సో దట్ నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, ఫస్ట్ 100 మెంబర్స్ని గుర్తుపెట్టుకుంటా అని చెప్పా. సో ఇప్పుడు మనము రియాక్ట్ చేయబోతున్న ట్రైలర్ పేరు ఎంఆర్పి. నీకెంత నాకెంత, ఇది నరేష్ అగస్త్య వాళ్ళ ఫిల్మ్. లెట్స్ స్టార్ట్, సోది లేకుండా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎటు చూసినా మనకే కదా లాభం. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఏంట్రా లేటు? ఏం పేరు రానేది? గాంధీ బొమ్ము చాగంటి బాలసుబ్రహ్మణ్యం మనోహర్ దోళ రవి. నా దగ్గర సూపర్ ఐడియా వచ్చిందిరా. ఒరే బిజినెస్ బొక్క అన్నావు అక్కడి నుంచి తోలు దొరుకుతాడు. ఈ మను ఉంటే ప్లాన్ ఉన్నట్టే. ఒరే నీకు తన్నోరా. బొమ్ము నువ్వు వీడియో తీ, నేను మెల్లగా జిప్ ఓపెన్ చేస్తా. ఎవరుద్రా? మీకేమైనా మ్యాథ్లెటర్ 7 కిడ్నాప్ చేయడం ఏంట్రా? అంత్యక్రియలు జరగాలంటే నీకు మీ అయ్య బాడీ కావాలి. మీరెంత పెద్ద క్రిమినల్స్ అయినా సరే 24 గంటల్లోగా మీ అంతటా మీరే వచ్చి లొంగిపోండి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్. ఏంటి వాడలు ఏమోచ్చు చేసిన దరిద్రం ఏదో చెప్పిస్తావు. అన్ని బిట్ షార్ట్స్ నా కెమెరాది కదా. ₹50 lakhs ఓన్లీ. యూజువల్లీ మిడ్ షార్ట్స్ లాంగ్ షార్ట్స్ పెడితే కొంచెం సినిమాటిక్ తక్కువగా అనిపిస్తుంది అనమాట. నాకెందుకు మనం స్మార్ట్ వర్క్ చేయట్లేదు అనిపిస్తున్నా. ఆయన నీతో పెట్టుకుంటా సీఏ కట్టేద్దాం, బాలు కట్టేద్దాం, చావన్నా. ప్లాన్ చెడదొప్పారు కదా. కథల మస్తు ట్విస్ట్ ఉంటాయి. అవునన్నా కసి, కృషి, పట్టుదల. సూపర్. 17 జూలై అంటే రేపే ఎంఆర్పి. ఇప్పుడే చూసినాం ఏంది ఇంత ట్రైలర్, బట్ బాగుంది. ఇప్పుడు రిలీజ్ చేసే ట్రైలర్ 5 days అగో. అంటే కొంచెం డెడ్ బాడీని దాచిపెట్టి కొంచెము రస్టిక్గా గూండాలు ఫైట్స్ అవి ఇవి కామెడీలో ముగ్గురు ఫ్రెండ్స్ కామెడీ వెన్నెల కిషోర్తో మిక్స్ అవుతుంది. కామెడీ లవ్ స్టోరీ ఇది రొటీన్ జానరే. బట్ పాయింట్ ఏంటంటే కొన్ని ఫిల్మ్స్ ఎట్లా అంటే ఒకటే ఇంట్లో జరుగుతుంది అని చెప్పి ప్రతి స్టోరీని ఒకటి చేయలేము కదా. సిమిలర్ స్టోరీస్ ఉంటాయి కానీ దాన్ని వేరే రకంగా చూపిస్తుంటారు. సో అట్లనే అనుకుంటున్నా. మేబీ సీన్లు బాగా పడితే సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నాకు కొంచెం 60-40% ఉంది. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ షుడ్ విన్. ఎందుకంటే చిన్న సినిమాలు గెలవాలనే నా బ్రెయిన్లో ఉంటుంది అనమాట. సో ఐ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. ఎందుకో ఈ సినిమా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అదే రొటీన్ స్టోరీ కైండ్ ఆఫ్ జానర్లో వెళ్తుంటుంది. ఫన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సీరియస్ సినిమాలు ఏం చూస్తారు, మంచిగా ఎంజాయ్ చేద్దామని పోవచ్చు. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎందుకు తెలుసా, ఇట్లాంటి సినిమాలు కొన్ని బాగుంటాయి. అంటే ఆనంద బ్రహ్మ అని ఒక సినిమా ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి ఆనంద బ్రహ్మ అని. అది కూడా నార్మల్ సినిమా లేక లో బడ్జెట్ సినిమా నార్మల్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో ఉండే కామెడీ ఏముంటుంది గైస్. నాకైతే మస్తు ఇష్టం ఆ సినిమా. నార్మల్ ఏమంటారు లో బడ్జెట్లో ఈ కామెడియన్స్ తోటి సినిమా మొత్తం హీరో ఓవర్ ఉండాలి అనమాట, వీళ్ళే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ఆ వే ఆఫ్ కామెడీ ఉంది కదా, ఆ హ్యూమర్ నాకు మస్తు నచ్చింది. సో అట్లా కూడా వర్కౌట్ అయింది అనుకోండి, పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంఆర్పి టీమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. పాడ్కాస్ట్ వీడియోలో మళ్ళీ కలిసి. పాడ్కాస్ట్ వీడియో కోసం ప్లాన్ చేస్తున్నా నేను. యాక్చువల్లీ ఆఫీస్ ఎత్తుకుతున్నా సెటప్ కోసం. బట్ సూన్ విల్ డూ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ in success and success. So bye.
ఒక లైక్ వేసుకోండి కదా, మీరు అసలు లైక్ వేస్తలేరు. లైక్ వేస్తే జనాలకు రీచ్ అవుతుంది. మన కొత్త ఛానల్ కాబట్టి లైక్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ వేస్తే మీలాంటి చాలామందికి వీడియో షేర్ అవుతుంది. సో కొత్త వాళ్ళకి అదే కావాలన్నమాట. సో కొత్తని కాబట్టి ఒక కొత్త కొత్తలాగా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.